విశాఖపట్నానికి సంబంధించి 2024 అసెంబ్లీ ఎన్నికలు ఏ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఓటేస్తారు అంటే ఒక కులపరంగా ఓటు పడుతుందా లేక వర్గపరంగా ఓటు పడుతుందా, సంక్షేమ పథకాల ద్వారా పడుతుందా లేక నాయకుడి తాలూకా వ్యక్తిగత గుణగణాలను చూసి ఓట్లు వేస్తారా లేకపోతే నాయకుడు ఇచ్చినటువంటి తాయిలాలకు ఓట్లు వేస్తారా అన్నది ఒక చిన్న పోల్ అయితే మనం పెట్టుకుందాము. ఆ పోల్కి మీరు ఖచ్చితంగా సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా నా ఛానల్ శ్రీధర్ సమాచార్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. మార్చిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఖచ్చితంగా ఒక ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్ నిర్వహించడానికి సంసిద్ధమవుతున్నాము. శ్రీధర్ సమాచార్ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించి కామెంట్స్లో నచ్చిన పార్టీని, నాయకుల్ని మెన్షన్ చేయండి. వైసీపీ అధికార పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ అలయన్స్లో పనిచేస్తున్నాయి. బీజేపీ కూడా కలిసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇండిపెండెంట్లు కూడా ఖచ్చితంగా ఈసారి పోటీలో ఉంటారు. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది, విశాఖపట్నంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, గాజువాక, పెందుర్తి, భీమిలి నియోజకవర్గం ఏ పార్టీకి అవకాశాలు అనేది ప్రజలు పోల్ చేయండి, కామెంట్స్ చేయండి.